మార్నింగ్ అండి. ఏపీ టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ బటన్ నొక్కండి. అదేవిధంగా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అని పేరు పెట్టుకోగానే సరిపోదు. ఆ ఉమ్మడి కుటుంబంలో బాధ్యతాయుతంగా ఒకరిని గౌరవించి ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా పనిచేయాలి. పని చేసినప్పుడు మాత్రమే ఆ ఉమ్మడి కుటుంబానికి రావాల్సినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఓడించాలని మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఒకటైన తర్వాత మరి వాళ్ళందరూ కలిసి చిలకలూరిపేటలో ప్రజాగళం అనే సభను కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఆహ్వానించుకొని మోడీ గారి సమక్షంలో ప్రజలకు ఒక అప్పీల్ చేసుకోవటం కూడా జరిగిపోయింది. మరి దాని యొక్క ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కూటమి వైపు చూస్తున్నారా అంటే అలాంటి వాతావరణం అస్సలు ఏమీ కనపడలేదు. ఎందుకంటే లేటెస్ట్ గా ఒక తాజా జాతీయ స్థాయి సర్వే వాళ్ళు ఫలితాలు ఈరోజు రేపు ఇవ్వబోతున్నారు. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ మాత్రమే ఇచ్చారు, ఒక సెంటెన్సెస్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. అలయన్స్ ఫెయిల్ టు పుట్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పబ్లిక్. అంటే అలయన్స్ అనేది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించటంలో, క్రియేట్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పబ్లిక్, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించటంలో ఫెయిల్ అయ్యింది. అండ్ అలయన్స్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఫేస్ స్ట్రాంగ్ వైసీపీ. అలయన్స్ బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఢీకొనే స్థాయిలో లేదు. అండ్ పర్టికులర్లీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, టీడీపీ failed to struggle on issue-based problems related to the public. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. నిజం కూడా ఇది పూర్తి స్థాయి నిజం. తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా, ప్రజల్లో విశ్వాసం కలిగే విధంగా, ప్రజల్లో ఆ పార్టీ పట్ల ప్రేమ కలిగే విధంగా ఇష్యూ బేస్డ్ గా ఒక్కటంటే ఒక్క ఉద్యమం కూడా చేసిన పాపాన పోలేదు. ఇది యథార్థం. సరే, ఈ పొత్తు ఉంటుందా, ఊడుతుందా, లేదా ఒకవేళ పొత్తు ఉన్నా గాని అది ఏదో నామకే వాస్తిగా ఉందిలే అనేటట్లుగా ఉంటుందా అనే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తాజాగా 11 సీట్లను ప్రకటించిన తర్వాత, తాజాగా లిస్ట్ ఇచ్చిన తర్వాత చాలా స్పష్టంగా వచ్చేసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే స్థానాలను ఆశించిందో, భారతీయ జనతా పార్టీ ఏ స్థానాల కోసం అయితే పట్టు పట్టిందో ఆ స్థానాలు రాలేదని సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని ఏకంగా ఢిల్లీకే పిలిపించారు అని అన్న తర్వాత కూడా ఆయా స్థానాలలో చంద్రబాబు గారు ముందుగా అనుకున్నటువంటి అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మాత్రమే ఇవ్వటం జరిగిపోయింది.
అంటే ఇక్కడ ఏమాత్రం పొత్తు ధర్మాన్ని పాటించటం లేదు. పొత్తులో ఎవరు చిత్తవుతారో నాకు అనవసరం. నేను చెప్పిందే జరగాలి. నేను చెప్పిన విధంగానే అభ్యర్థులు ఉంటారు. తెలుగుదేశం పార్టీ గత 3-4 ఎన్నికలుగా గెలవలేనటువంటి స్థానాలు మాత్రమే మీకు కేటాయిస్తాను. తెలుగుదేశం పార్టీకి పట్టులేనటువంటి స్థానాలు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని స్థానాలు మాత్రమే మీకు అప్పచెప్తాను. మీరు ఇష్టమైతే ఉండండి, కష్టమైతే పొండి అనే విధంగా ఆ స్థానాల ప్రకటన జరిగిపోయింది. ఉదాహరణకి విశాఖపట్నంలో గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన చరిత్ర ఉంది. ఖమ్మంపాటి హరిబాబు గారు గణనీయమైనటువంటి మెజారిటీతో విశాఖపట్నంలో ఎంపీగా గెలిచి ఉన్నారు. అదేవిధంగా నరసాపురంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన చరిత్ర ఉంది. కానీ ఆ 2 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ వారు అడిగారు, ఇవ్వలేదు. జీవీఎల్ నరసింహారావు గారు గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నంలోనే క్యాంపు కార్యాలయం పెట్టుకొని మరి ఉగాది ఉత్సవాలను చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ తాను అక్కడి నుంచే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాననేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించి ఆ దిశగా ఆయన పని చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున విశాఖపట్నం సీటుని బాలకృష్ణ చిన్నల్లుడైనటువంటి భరత్కే ఇస్తున్నాము, భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోవటం లేదు ప్రకటించేశారు. విశాఖపట్నం బదులు విజయనగరం అంట. విజయనగరం ఏం చేసుకుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? విజయనగరంలో అసలు అవకాశమే లేదు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఈసారి కూడా అదే పరిస్థితి అంటున్నారు, లేదా 1 పోతే పోవచ్చు. కానీ పార్లమెంటు సీట్ అసలు వచ్చే ప్రశ్నే లేదు. ఇకపోతే ఏలూరు తప్పనా చౌదరి గారు చాలా సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి ఒక కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పెద్దలు అమిత్ షా గారు, మోడీ గారు లాంటి వాళ్ళ ఆశీస్సులతోటి అక్కడ పనిచేసుకుంటూ వస్తా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ మాకు నరసాపురం ఇవ్వకపోయినా పర్వాలేదు, అవసరం లేదు, ఏలూరు మాత్రం ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. కానీ ఆ ఏలూరుని ఇవ్వలేదు. ఆ ఏలూరులో ఏదైతే యనమల రామకృష్ణుడు అల్లుడు, అదే యనమల రామకృష్ణుడికి ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్కి ఇక్కడ కారుమూరు నాగేశ్వరరావు కొడుక్కి సునీల్ యాదవ్కి ఇచ్చారు. కాబట్టి ఒక యాదవ్ స్థానంలో మేము యాదవ్ని పెట్టాలి. మరి వరుసగా ఎక్కడ చూసినా సరే కమ్మ వాళ్ళే అయిపోయారు. నరసరావుపేట కమ్మ, గుంటూరు కమ్మ, మరి ఎక్కడ పట్టినా కమ్మ అయిపోయారు. కాబట్టి మేము అక్కడన్నా బీసీలకు ఇచ్చుకోవాలా, ఇక్కడ మీకిస్తే మీరు కమ్మవారికే ఇస్తారు, పార్లమెంటు స్థానాలన్నీ కూడా కమ్మవారివేనని చెప్పేసి ప్రజల్లో తిరుగుబాటు. ఇప్పటికే వాళ్ళు చాలా మోతాదుకు మించి ఇచ్చి ఉన్నారు. వాళ్ళు చేస్తే తప్పు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అడిగిన స్థానానికి వచ్చేసరికి మాత్రం ఈ సామాజిక సమీకరణాలని సాకుగా చూపించి ఏలూరు సీటుని ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఇక హిందూపూర్ పూర్ణానంద స్వామి ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు, నన్ను అమిత్ షా గారు హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేయమన్నారు, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు.
అది ఇవ్వలేదు. ఆ హిందూపూర్లో కూడా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసుకుంది. సరే, ఇక పొత్తు ధర్మంలో ఎక్కడైనా సరే అదే కాదు, ఒక రాజమండ్రి మాత్రం భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం. కానీ ఆ రాజమండ్రిలో మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీలోనే చిచ్చు పెట్టే విధంగా, పోటీ ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాన్ని ఒక మాజీ అధ్యక్షుడు అయినటువంటి సోము వీర్రాజు గారు, ప్రస్తుత అధ్యక్షురాలు అయినటువంటి మరి పురంధేశ్వరి గారు అడుగుతా ఉన్నారు. ఏదైతే సాగిలపడి కాళ్ళ వేళ్లపడి బతిలాడుకున్నా కానీ పొత్తు కుదరదేమోనని భయపడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తన వదిన గారు సాధించి పెట్టారు కాబట్టి వదిన గారి కోసమే రాజమండ్రి సీటు వదిలిపెట్టుకున్నాడు. మరి ఆ రకంగా ఆడపిల్లగా ఎన్టీ రామారావు కుమార్తెగా ఆవిడ అక్కడి నుంచి ఆ స్థానాన్ని బీజేపీ అధిష్టాన వర్గానికి నచ్చజెప్పుకొని ఆ స్థానాన్ని పొందటంలో కూడా పెద్ద కష్టమేమి ఉండకపోవచ్చు. గెలుపోవటం తర్వాత సంగతి, స్థానం పొందటం అనే దానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కాకినాడ అడిగారు బీజేపీ వాళ్ళు, రాజమండ్రి అర్బన్ అడిగారు. ఏదైతే బీజేపీ గతంలో గెలిచినటువంటి స్థానాలు కొన్ని సెలెక్ట్ చేసుకొని మరి అడిగారు. ఆకుల సత్యనారాయణ గారు గెలిచినటువంటి స్థానాన్ని అడిగారు. ఏది జరగలేదు. పోనీ ఈ పొత్తు కోసం తిట్లు తిన్నాను, భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి మాటలు పడ్డాను, ఈ పొత్తు కుదర్చటం కోసం అష్ట కష్టాలు పడ్డానన్న పవన్ కళ్యాణ్కి ఏమన్నా న్యాయం జరిగిందా? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తాను అన్నాడు. ఆ పిఠాపురం నుంచి వర్మ అనుచరులు ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు, ఎంత అసౌకర్యాన్ని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని బండబూతులు మహిళలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి తిట్టినా గానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి ఖండన లేదు. అక్కడ వర్మకు అన్యాయం జరగదు అన్నట్లుగా వర్మను పైగా పిలిపించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే అక్కడ మనం సాక్రిఫైస్ చేద్దాం, పవన్ కళ్యాణ్ ఏదైనా సరే కాకినాడ పార్లమెంట్కి వెళ్తానంటే అక్కడి నుంచి నువ్వే పోటీ చేద్దువు కానీ అని చెప్పి పంపించాడు. మరి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు తెలియనటువంటి పవన్ కళ్యాణ్ ఏదో చెప్పేశాడు ఒక మాట, ఏమయ్యా నన్ను పార్లమెంటుకి నేను వెళ్తాను, అమిత్ షా గారు వచ్చేసి నన్ను పార్లమెంటుకు రమ్మంటున్నారు, ఒకవేళ నేను కాకినాడ పార్లమెంటుకు కానీ వెళితే పిఠాపురం నుంచి నువ్వు పోటీ చేద్దువు కానీ ఉదయ్ అనే అతనికి చెప్పారు. నువ్వు పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తానంటే మేము ఇస్తామన్నాం, కానీ నువ్వు పార్లమెంటుకు పోతే ఆ సీటు నాదేనని చెప్పేసి వర్మ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేశాడు. మరి ఈ పొత్తు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అని ఒక జాతీయ సర్వే ప్రజల్లోకి వెళ్ళకపోగా వైఎస్ఆర్సీపీకి సానుకూల ఫలితాలను ఇస్తా ఉంది. వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొత్తులో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల రోజు రోజుకు మరింత అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి మారిపోతా ఉంటే కూటమి పరిస్థితి దిగజారిపోతా ఉంది అనేది సర్వే సంస్థలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా సరే పొత్తు నామినల్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది కూడా నల్లేరు మీద నడక అనే విధంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. నమస్తే.